జగనన్న మావిగన్ అని మన స్పష్టంగా చెప్పినాడు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని. దాని గురించి ఇప్పుడు విలువలు తెలుసుకున్నారు. అది తెలుసుకొని ఇది తెలుసుకొని మావిగన్ అనేది ఎంత విలువైంది తెలుసుకోనికి వీళ్ళకి ఇన్ని రోజులు టైం పెట్టింది. ఇన్ని రోజుల్లో ట్రోల్స్ చేశారు కదా, ఆ ట్రోల్స్ చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒరే మావిగన్ అనేది దాని అభివృద్ధి గురించి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని మీరు ఎందుకు ట్రోల్ చేశారు, మీరు ఎరిపప్పు అవుతారు అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు చెప్తే దాని గురించి ఇప్పుడు ఆలోచన చేసి ఆపేశారు. ఎంత తెలిసి తెలియని చాటాలు చేస్తారు వీళ్ళు. అసలు వీళ్ళకి పరిపాలన గురించి ఏం తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి 3 ప్రాంతాలు అభివృద్ధి అయినాయి, మీరు చేయండి అని చెప్పి స్పష్టంగా చెప్తే దాని ఇష్టానుసారంగా ట్రోల్ చేశారు. ప్రెస్ మీట్ ఉంది, మైక్ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. దాని విలువ ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. దాని గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ రానికి కారణం ఏంటంటే కార్యకర్తలు, నాయకులు అందరూ కలుసుకునే దానికి వీలుగా ఉంటది, దగ్గరగా ఉంటది. ముఖ్యంగా రాయలసీమలో నుంచి వచ్చే వాళ్ళైనా అటు నుంచి వచ్చే వాళ్ళైనా హైదరాబాద్ అనేది అందరూ చాలా మంది హైదరాబాద్ లోనే సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి జగనన్నకి ఏ సమస్య అయినా చెప్పుకోనికి ఈజీగా ఉంటది. ఏ సమస్య అయినా చెప్పుకోనికి, మా బాధలు చెప్పుకోనికి, ఏదైనా అన్ని దాంట్లోకి ఈజీగా ఉంటది. కాబట్టి జగనన్న హైదరాబాద్కి వస్తున్నాడు. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా జగనన్న హైదరాబాద్ నుంచే పాదయాత్ర మొదలు పెట్టాడు. ఈ నుంచే అన్ని కార్యక్రమాలు కూడా హైదరాబాద్ నుంచే చేశాడు. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ హైదరాబాద్ నుంచే చేస్తాడని చెప్పి అందరూ అంటారు. యాడికి వచ్చే ఏముంది, వాళ్ళు ఎందుకు వస్తున్నారు? శనివారం, ఆదివారం వాళ్ళు వస్తున్నారు కదా. వాళ్ళు వచ్చినప్పుడు మా నాయకుడు, ఇప్పుడు ఏ నాయకునికైనా ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది, ఎక్కడికైనా పోవచ్చు. నీకు ఏపీలోనే ఇల్లు ఉందని చెప్పి ఏపీలోనే ఉండాలనే రూల్ లేదు కదా. ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండదు. ఆయన సొంత ఇల్లు ఉంది, వస్తాడు, ఉంటాడు. విజయవాడకి వెళ్తాడు, తాడేపల్లికి వెళ్తాడు, ఎక్కడైనా సమస్యలు ఉంటే జిల్లాలకు వెళ్తాడు. అన్ని కార్యక్రమాలు ఉండేది ఉంటాడు, కార్యక్రమాలు అయితే జరుపుతూనే ఉంటాడు. ఎక్కడైనా ప్రజలకు సమస్యలు వస్తే అక్కడికి పోయి వెంటనే వాళ్ళకి అండగా ఉండే కార్యక్రమాలు ఎప్పట్లో మా ఆయన ప్రజల్లోనే ఉంటాడు. ఓడిపోయిన తర్వాత నుంచి బెంగళూరు వెళ్ళాడు. సో మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు ఎందుకు క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నారు? బెంగళూరు ఏమన్నా ఇప్పుడు బెంగళూరుకి పోయి ఏమన్నా ప్రజల సమస్యలు పట్టించుకోలేదా? ప్రజల సమస్యలు పట్టించుకుంటూనే ఉంటాడు కదా. ప్రతి మీటింగ్ పెడుతున్నాడు, ఏదైనా దాడులు జరిగితే వాళ్ళని పరామర్శిస్తున్నాడు, ప్రజల్లో నిత్యం ఉంటున్నాడు, ప్రతి సమస్య కనుక్కుంటున్నాడు. పొద్దున్న 4 గంటలకు లేస్తే మా అన్న ప్రజల గురించి ఆలోచన చేస్తాడు. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కార్యకర్తకు ఏది ఉంది, ఏ జిల్లాలో ఏం జరుగుతుంది, ఏ జిల్లా ఎక్కడ అక్రమ కేసులు పెడుతున్నారు, వాళ్ళని పరామర్శించడం. మా అన్నకు పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి పడుకునే వరకు ప్రజల గురించి ఆలోచన చేస్తాడు. మా అన్న ఎక్కడున్నా కూడా బాగానే ఉంటాడు, నిత్యం ఆలోచించే మనిషి. ఇప్పుడు జగనన్న వస్తున్నాడు, ఆయన సొంత ఇంట్లో ఉంటాడు, ఆయన సమస్యలు చెప్పుకుంటాము. గతంలో 2014 నుంచి 19 వరకు హైదరాబాద్ నుంచి జగనన్న అన్ని కార్యక్రమాలు చేశాడు. కాబట్టి హైదరాబాద్ అనేది మా జగనన్నకు ముఖ్యం అనుకున్నాడు, హైదరాబాద్కి వస్తున్నాడు. హైదరాబాద్ ఇప్పుడు ఏం చంద్రబాబు నాయుడు వస్తుంటే మేము ఏమన్నా విమర్శిస్తున్నామా? వాళ్ళు శనివారం, ఆదివారం వాళ్ళు ఏరోప్లేన్ లో తిరుగుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. దాని గురించి ఏముంది? హైదరాబాద్ లో ఉంటే ఎక్కడ ఉంది? ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నా లేదా అనేది ఆలోచన చేయాలి. అంటే హైదరాబాద్కి వచ్చి అరెస్ట్ చేయలేరా? అరెస్ట్ గా జగనన్న టచ్ చేయాలంటే వణుకు పుడుతుంది. జగనన్న టచ్ చేస్తే వణుకు పుట్టుతుంది ఎవరికైనా సరే. అసలు జగనన్న ఆలోచన, అరెస్ట్ అనే ఆలోచన వచ్చిందంటే ఈసారి ప్రపంచమే. ప్రతి కార్యకర్త, ప్రతి క్యాడర్ కూడా కదిలి వస్తుంది. అప్పుడు ఉండేది వేరు, ఇప్పుడు ఉండేది వేరు. ఎందుకంటే ఇప్పుడు అందరూ మనసులో ఆయన ఒక స్థానం సంపాదించుకున్నాడు, ఒక సెన్సేషన్ నాయకునిగా అనిపించుకున్నాడు. అతను ప్రతి గుండెల్లో కూడా నిలిచిపోయినాడు. జగనన్నకి ఈ రోజు ఏదైనా కష్టం వచ్చి చూస్తూ ఊరుకునేదానికి లేరు, ఏదానికైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే మనం చూస్తున్నాం, జగనన్న ఏడ ప్రోగ్రాం పెట్టినా, వీళ్ళు బారిగేట్లు పెట్టినా, చెక్ పోస్టులు పెట్టినా, పోలీసు వాళ్ళు ఎన్ని అడ్డులు తొలగించినా కూడా కంప చెట్లలో సైతం, షార్ట్ కట్లలో పొలాలను సైతం కూడా లెక్క చేయకుండా రాళ్లల్లో, గుట్లల్లో కూడా జగనన్నను చూసేదానికి తరలి వస్తున్నారు నడుచుకుంటూ. ఆ క్రేజ్ మా జగనన్నకు ఉంది. అదే అర్థం కావట్లేదు మాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిందో అర్థం కావట్లేదు, ఆధారాలు లేవు కదా. జగన్ కోసం వెళ్తే 1,00,000 రూపాయలు జరిమానా అన్నారే, 1 కోటి రూపాయలు కానీ మేము కడతా వచ్చినారు. జగనన్న ఆపినారా? మీరేమన్నా ఫైన్ అంటానే ఏమన్నా ఆగినారా? జనాలు ఎక్కడ ఆగలే, తండోపతండాలుగా జనాలు ఆపేసిన పొలాలలో నుంచి వచ్చినారు జగనన్న కోసం చూసేదానికి. చూసినారు ఎంతో మంది వచ్చింది. మీరేమన్నా ఆపితే ఆగినారా? జనాలు రాళ్లల్లో, గుట్లల్లో, కంప చెట్లను కూడా సైతం లెక్క చేయకుండా వచ్చినారు. మా జగనన్న కోసం మీరు అడ్డంకులు కాదు, సముద్ర తీరం అడ్డం ఉన్నా ఈత కొట్టుకొని వస్తారు. ఆ క్రేజ్ మా జగనన్నది. మీరు ఎంత ఆపాలని చూసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక జన హృదయపు నేత మా జగనన్న. హార్బర్స్ అవి సీజ్ ఎవరు చేసినారు?
ఎవరైనా మధ్యకారులు జొలిగిపోతారా? మధ్యకారులు 16 షిప్పులు సీజ్ చేసి ఎఫ్ఐఆర్ రాసి అవన్నీ లేకుండా కూడా చేయాలని చెప్పేసి మీరు ఇష్టపైతం చేసినారే, కరెక్టేనా? మధ్యకారులు జోలికి ఎవరైనా పోతారా? జగనన్న వాళ్ళకు ఒక ఉపయోగంగా పెట్టాడు, వాళ్ళ కడుపులు కూడా కొడుతున్నారంటే మీరు అసలు ఏమనాలా వీళ్ళని? వీళ్ళ పరిపాలన కోరేది ఎవరి ప్రభుత్వ భూములు అయితే జగనన్న ఇచ్చినాడు కదా ఫిషింగ్ హార్బర్లు, వీళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? వీళ్ళు చేయాలి కదా, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు వీళ్ళు చేయకుండా? ఇప్పుడు అవన్నీ కాదు, జగనన్న అంటే ఒక క్రేజ్. జగనన్న కష్టాల్లో ఉంటే, జగనన్న అధికారంలో ఉంటే జెండా మోస్తాం, జగనన్న కష్టంలో ఉంటే గుండెల్లో పెట్టుకుంటాం. అది మా నాయకునికి లక్షణం, మా నాయకునికి ఎప్పుడైనా మేము అండగా ఉంటాం.